బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీలోని నోయిడాలో వరకట్న హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుందనే చెప్పాలి. అయితే భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో అతను పారిపోయేందుకు ప్రయత్నించారు. సో ఈ నేపథ్యంలో పోలీసులు అయితే కాల్పులు జరిపారు. ఈ ఎన్కౌంటర్ లో భర్త అయితే మృతి చెందారు. సో ఏదైతే తన భార్యను అదనపు కట్నం తీసుకురావాలంటూ వేధించిన ఘటనలో అయితే భార్యను పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనంతరం కూడా పోలీసులు అయితే భర్తను ఎక్కిన అదుపులోకి తీసుకున్నారు. అలాగే భర్తతో పాటు అతని కుటుంబ సభ్యుల్ని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో భర్త విక్కీ అయితే పోలీసుల నుంచి తప్పించుకునేందుకు పోలీస్ వ్యాన్ నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అయితే గన్తో ఫైర్ చేశారు. సో ఈ ఘటనలో ఆ భర్త అక్కడికక్కడే మృతి చెందాడు. సో ఎన్కౌంటర్ లో మృతి చెందినట్టుగా కూడా పోలీసులు అయితే తెలిపారు. సో అయితే గత కొన్ని రోజుల క్రితం కూడా సో గ్రేటర్ నోయిడాలో దారుణం చోటు చేసుకుంది. అదనపు కట్నం కోసం అటు భార్యను వేధిస్తూ భర్త టార్చర్ చేసేవాడు. సో ఈ నేపథ్యంలో తమకు ఒక 6 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే గత కొన్ని రోజుల నుంచి అదనపు కట్నం కోసం తనని చిత్రహింసలకు వేధిస్తూ గురి చేస్తున్నాడని చెప్పేసి ఇప్పటికే అటు కుమార్తె తల్లిదండ్రులు అయితే కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కట్నం కోసం గొడవ పెరిగిన అనంతరం తమని పెట్రోల్ పోసి తగలపెట్టినట్టుగా కూడా ఇప్పటికే ఈ ఘటన అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సో అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయితే ఈ ఘటనపై విచారణ జరిపారు. సో నిందితుడితో పాటు అటు నిందితుడు కుటుంబ సభ్యులను కూడా 4గురిని అదుపులోకి తీసుకున్నారు. అత్తామామల్ని కూడా అదుపులోకి తీసుకుని పోలీసులు అయితే విచారిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఏదైతే 6 ఏళ్ల పిల్లాడి ముందే భార్యకు నిప్పంటించాడు తన భర్త ఎవరైతే ఉన్నారో, సో అయితే 6 ఏళ్ల పిల్లాడి ముందే అంటించిన అనంతరం కూడా ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. భార్య విక్కీ మృతి చెందింది. సో ఈ నేపథ్యంలోనే అటు ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే ఎక్కువ సకాలంలోనే తను వెంటనే కాలిపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే తను మృతి చెందినట్లుగా కూడా విక్కీ అయితే వైద్యులు అయితే తెలిపారు. సో దీంతో విక్కీ కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరుగా విలిపించారు. సో అయితే ఈ నేపథ్యంలో నిందితుల్ని అదుపులోకి తీసుకున్న అనంతరం అయితే పోలీసులు విచారణ జరిపారు. సో ఏదైతే తన భర్తను అటు పోలీసులు వ్యాన్ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా కూడా పోలీసులు అయితే గన్తో ఫైర్ చేశారు. సో ఈ ఎన్కౌంటర్ లో భర్త మృతి చెందినట్టుగా కూడా పోలీసులు అయితే తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఏదైతే వరకట్నం కేసులో కూడా తన భార్యనైతే వేధించి హింసించినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఎన్కౌంటర్ లో భర్త కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. అసలు ఏం జరిగింది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ అఖిల, ఢిల్లీలోని నోయిడా ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. అంటే భార్య భర్తల మధ్య గొడవ జరిగిన నేపథ్యంలో భర్త అంటే భార్యను చంపిన భర్తపై పిఎస్ లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆ నిందితుడిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. పోలీసుల నుంచి గన్ను ఆపుకునేందుకు నిందితుడు ప్రయత్నం చేసిన నేపథ్యంలో పలుమార్లు నిందితుడు విపిన్ ను పోలీసులు వాదించారు. హెచ్చరించినప్పటికీ కూడా పోలీసు వ్యాన్ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే తుపాకీతో కాల్పులు జరిపినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఎన్కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయాలని ప్రచారం జరుగుతున్నప్పటికీ ప్రజెంట్ అతను ట్రీట్మెంట్ పొందుతున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఏదైతే మృతురాలి తండ్రి గత కొన్ని రోజులుగా క్రితం గ్రేటర్ నోయిడాలో దారుణం అంటే ఏదైతే పోలీసులు చర్యలను మేము స్వాగతిస్తున్నాము అంటూ కూడా చెప్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా క్రితం గ్రేటర్ నోయిడాలో ఈ దారుణం చోటు చేసుకుంది. అదనపు కట్నం కోసం భార్యను భర్త వేధించాడు. భర్త విపిన్ తో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా తన వేధించేవారు అనేది కూడా ఇటు బాధిత కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అంటే 6 ఏళ్ల పిల్లాడి ముందే భార్యకు విపిన్ నిబంధించారు. నిబంధించిన నేపథ్యంలో ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలోనే బాధితులు చనిపోయారు. ఇక ఈ ఘటన అనేది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నోయిడాకు చెందిన లిక్కీ కంచెన్ ను సిర్సా ప్రాంతానికి చెందిన ఆంధ్రములకు ఇచ్చి వారి తల్లిదండ్రులు వివాహం చేశారు. 2016లో కారు అలాగే 35 లక్షల కట్నం ఇచ్చి వధువు తల్లిదండ్రులు వివాహం చేశారు. అయితే అదనపు కట్నం కోసం భార్యను భర్త అత్తమామలు వేధించారు. ఈ క్రమంలోనే నితిని గదిలో బంధించి తీవ్రంగా కొట్టి ఆమె భర్త విపిన్ ఆమెను చనిపోయారు అనేది కూడా ప్రధానంగా తెలుస్తుంది. అంటే భర్త విపిన్ తన సోదరుని కాపాడేందుకు మృతురాలి యొక్క ప్రయత్నించిన నేపథ్యంలో అక్కడ ప్రయత్నించినప్పటికీ కూడా ఈ భార్య విక్కీపై పెట్రోల్ పోసి భర్త నిబంధించాడు. ఈ నిబంధించిన క్రమంలో పూర్తిగా తీవ్ర గాయాలు కావడంతో చెందినట్లుగా సోదరి అలాగే కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అంటే
తన సోదరుని అత్యంత వారి హత్య చేశారనేది మృతురాలి చెల్లెలు చెబుతుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా కీలక ఆధారాలు అయితే లభ్యమయ్యాయి. నిక్కిని చుట్టూ పట్టుకుని లారీ పడుతున్న భర్త, అత్తమామలు, బామ్మర్ది నలుగురిని అదుపులో తీసుకుని పోలీసులు అయితే విచారిస్తున్నారు. నిక్కి మృతదేహానికి పోస్ట్ మార్టం దాదాపు పూర్తయింది. ఇక డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు తెలుస్తుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో దాడి జరిగినట్లుగానే అంటే కుటుంబ సభ్యులు దాడి చేసి చంపేశారు భర్త, అలాగే వారి కుటుంబ సభ్యులందరూ కూడా సోదరుని దాడి చేసి చంపారనేది ఆధారాలు అయితే సేకరించారు. కానీ ఇక్కడ నిందితుడు విపిన్ చనిపోయారనేది ప్రచారం అయితే జరుగుతుంది తప్ప అతనికి గాయాలు మాత్రమే అయ్యాయి. ఈ అంటే పోలీసుల దగ్గర నుంచి గన్లాక్కుని ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఎన్నిసార్లు వారించినప్పటికీ కూడా పోలీసుల దగ్గర నుంచి గన్లాక్కు నుంచి ప్రయత్నించారు. దానిలో పోలీసులు దాడి చేసిన కొంత గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే అతను ట్రీట్మెంట్ పొందుతున్నారు. కానీ తనకి కఠిన శిక్ష విధించాలి, తన సోదరిని, తన కుమార్తెని చంపిన అతనికి కఠిన శిక్ష అమలు చేయాలని కూడా కుటుంబ సభ్యులు కానీ ఆ సోదరిని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ ఆసుపత్రిలో భర్త విపిన్ ఎవరైతే నిందితున్నారో భార్యను చంపిన నిందితులు విపిన్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. శివ, అయితే ఇప్పుడు విపిన్ కి ఎలాంటి శిక్ష విధించే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? సో ఎందుకంటే మనం చూస్తున్నాం విజువల్స్ లో కూడా తన భార్యని ఎంతలాగా కర్కశంగా హింసించేవాడు, ఎలా కొట్టేవాడు అనే వీడియోస్ కూడా బయటకు వచ్చాయంటే పెళ్ళైనప్పటి నుంచి కూడా అదనపు కట్నం కోసం వేధించేవాడా, లేదంటే మధ్యలో ఏమన్నా ఇలా చేంజ్ అయ్యాడా? అసలు ముందు నుంచి వీరిరువురు ఎలా ఉండేవారు? కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? పెళ్లి చేసుకున్న కొత్తలో బాగానే ఉండేవారు. కానీ జలసాలకు అలవాటు పడి తాను ఈ అదనపు కట్నం కోసం వేధించేవారు. తరచూ గొడవలు జరిగాయి. కానీ సర్ది చెప్పి కుటుంబ సభ్యులు మరలా భర్త దగ్గరికి పంపించారు. కానీ రాను రాను రోజు రోజుకు దాడి చేయడం కానీ భర్త కానీ పోతున్న నేపథ్యంలోనే ఈ మధ్యకాలంలో మళ్ళా అదనపు కట్నం కోసం కుటుంబ సభ్యులు అంటే వారి తల్లిదండ్రులు, వారి సోదరుడు కూడా భర్త విపిన్ తో పాటు భార్యపై దాడులు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే తన సోదరిని కాపాడుకునే ప్రయత్నం చేసినప్పటికీ కాపాడలేకపోయినట్టు కూడా వారి సోదరి కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే గదిలో బంధించి తనపై దాడి చేసి కాల్చి చంపారు అనేది ప్రధానంగా పోలీసులకు అయితే వారు సమాచారం అయితే ఇచ్చారు. అంటే పెట్రోల్ పోసి నిర్బంధించారనేది ప్రధానంగా చెప్తున్నారు. అంటే స్థానికుల సహాయంతో ఆసుపత్రికి బంధువులు తరలించినప్పటికీ కూడా మార్గం మధ్యలోనే మృతి చెందినట్లుగా చెప్తున్నారు. ఈ తన కుమార్తె మృతికి బాధ్యుడు ఎవరైతే అల్లుడు ఉన్నారో వాళ్ళు విపిన్ నిందితుని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి అనేది ప్రధానంగా వారైతే డిమాండ్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. అంటే పోలీసుల దగ్గర నుంచి పారిపోయే క్రమంలోనే ఒకవైపు గన్లాక్కోవడం కానీ మరోవైపు ఇటు పోలీసులు దాని నుంచి తప్పించుకునే క్రమంలో తను పడిపోవడంతో తనకి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలోనే పారిపోయే క్రమంలో పోలీసులు అతని కాల్పులు జరిపిన నేపథ్యంలో అతనికి కాలికి గాయాలు కావడంతో బుల్లెట్ గాయాలు ప్రజెంట్ ట్రీట్మెంట్ అయితే అందుతోంది. కుటుంబ సభ్యులు అయితే బాధితుల కుటుంబ సభ్యులు అతనికి కఠినంగా శిక్ష వేయాలి, కఠినంగా శిక్షించాలనేది వారంతా కూడా అతను చేస్తున్నారు. ఓకే, రైట్ శివ, థ్యాంక్ యూ. సో ఏదైతే మనం చూస్తున్నామో అటు విపిన్ అయితే ప్రస్తుతం ఆ ఎన్కౌంటర్లో మృతి చెందలేదు, గాయాల పాలే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే మరో పక్కన అయితే మృతురాలి కుటుంబ సభ్యులైతే తమ కూతురికి న్యాయం జరగాలి, నిందితుడికి కఠిన శిక్ష పడాలంటూ కూడా కోరుతున్నారు. లేదంటే నా కూతురికి న్యాయం జరగదంటూ కూడా ఒక పక్కనైతే వారు వాపోతున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే దీనిపై పోలీసులు ఇప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, విపిన్కి ఎలాంటి శిక్ష వేస్తారు అనేది కూడా చూడాలి. సో గత కొన్ని రోజుల నుంచి కూడా వీరిరువురు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటున్నాయి. సో ఈ నేపథ్యంలోనే అధిక వరకట్నం తీసుకురావాలంటూ వేధించడంతోనే విపిన్ అయితే తన భార్యపై ఇంత కర్కశంగా ప్రవర్తించి పెట్రోల్ పోసి నిప్పంటించినట్టయితే అక్కడ క్లియర్ కట్ గా తెలుస్తుంది. తన సిస్టర్ కూడా ఉండి చూడడంతో కూడా చెప్పే ప్రయత్నం చేసినా ఎవరు ఆపినా కూడా ఆపలేని పరిస్థితి అయితే అక్కడ నెలకొంది. ఈ నేపథ్యంలో హాస్పిటల్కి తీసుకెళ్తున్న మార్గ మధ్యలోనే తనైతే చనిపోయినట్టుగా ఇప్పటికే వెల్లడించారు. అయితే మరి ఇప్పుడు విపిన్ ఆసుపత్రి నుంచి వచ్చిన తర్వాత మరి ఎలా న్యాయం చేస్తారు, తనకి ఎలాంటి శిక్ష విధిస్తారనేది కూడా చూడాలి.